వెల్కమ్ టు దేవేంద్ర మెథడ్స్. మన ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో భాగంగా మనకు ఫస్ట్ యూనిట్ ఉంది. విజ్ఞాన శాస్త్రం యొక్క అర్థం అంటే ఏంది, స్వభావము, నిర్వచనాలు. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ నిర్వచనాలు మనకు కనీసం ఒక 12-13 నిర్వచనాలు ఉన్నాయి. ఆ నిర్వచనాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. ఈ నిర్వచనాల మీద తప్పనిసరిగా ఒక హాఫ్ మార్క్ మనకు వస్తుంది. అంటే ఒక బిట్ ఇస్తుంటాడు, ఆ ఒక క్వశ్చన్కు ఒక హాఫ్ మార్క్ మనకు డిఎస్సి పర్పస్. కాబట్టి ఆ హాఫ్ మార్క్ కూడా మీరు మిస్ కావద్దండి. ఈ యొక్క డెఫినేషన్స్ ఏంటి అని చెప్పి కొన్ని చిన్న చిన్న కోడ్ రూపంలో మనం చెప్పుకుందాం. ఓకే, చూద్దాం. డెఫినేషన్స్, నిర్వచనాలు ఏంటి సార్? నిర్వచనాలు అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అంటేనే చాలా జాగ్రత్తగా వినండి. అంటేనే ఒక పరిశోధనా విధానం అని చెప్పి ఎవరన్నారు అంటే, చూద్దాం ఎవరన్నారు అంటే దీనిని ఏడబ్ల్యూ గ్రీన్ అనేటటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, విజ్ఞాన శాస్త్రం అంటేనే పరిశోధనా విధానం. ఈ బిట్టు మీద స్కూల్ అసిస్టెంట్ ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్లో అడిగాడు, ట్రై మెథడ్లో కూడా అడిగాడు, రెండిట్లో అడిగాడు ఆల్టర్నేట్గా బిట్టు, గుర్తుపెట్టుకోండి. కానీ స్కూల్ అసిస్టెంట్ ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్లో మనకున్నట్టు ఈ డెఫినేషన్ లేకున్నా కూడా అడిగాడు. కాబట్టి అవి కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా? మరి ట్రై మెథడ్లో ఎన్నోసార్లు అడిగాడు. 2019 కానీ 22 టెట్లు కానీ డిఎస్ఎల్ అడిగాడు ఈ బిట్టు మీద. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏడబ్ల్యూ గ్రీన్. విజ్ఞాన శాస్త్రం అంటేనే పరిశోధనా విధానం. సైన్స్ ఈజ్ ఏ రీసెర్చ్ అంటే పరిశోధన అంటే ఎవరు? ఏడబ్ల్యూ గ్రీన్ గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, నెంబర్ 2. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం అంటేనే మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞాన రాశి. ఏంటంటే ఇక్కడ మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞాన రాశి. మళ్ళీ చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. విజ్ఞాన శాస్త్రం అంటేనే పరిశోధనా విధానం అన్నది ఎవరంటే ఏడబ్ల్యూ గ్రీన్. ఓకే, విజ్ఞాన శాస్త్రం అంటేనే మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞాన రాశి అంటే జ్ఞాన రాశి అన్నాడు. అంటే ఏంది ఈ జ్ఞాన రాశి అంటే? జ్ఞానవంతుడు ఎవరు అంటే, ఎవరి జ్ఞానవంతుడు అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఎవరండి ఇక్కడ? ఐన్స్టీన్ అనేటటువంటి వ్యక్తి విజ్ఞాన శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్ నాన్న. 3వ నిర్వచనం ఏంటంటే శాస్త్రం అంటేనే చేయడం. శాస్త్రం అంటేనే చేయడం. సైన్స్ ఈజ్ డూ అని చెప్పి అన్నారు. శాస్త్రం అంటేనే చేయడం ఎవరన్నారు ఇక్కడ? డిఎస్ కొఠారి. ఎవరైనా కొఠారి కమిషన్, డిఎస్ కొఠారి. డిఎస్ అంటే ఎవరు? దౌలత్ సింగ్ కొఠారి చెప్పడం జరిగింది. ఓకే, సైన్స్ అంటేనే చేయడం, సైన్స్ ఈజ్ డూ అని చెప్పి అంటారు. తర్వాత చూడండి ఒకసారి, బుద్ధి ద్వారానే సత్యాన్వేషణ మరియు కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అంటే ఏంటి? కార్యకరణ సంబంధాలను రాబట్టవచ్చును. కార్యకరణ సంబంధాలను ఏం చేయాలి? రాబట్టవచ్చును అన్నది ఎవరంటే ఈ యొక్క ప్లేటో అనేటటువంటి వ్యక్తి. ఎవరైనా ప్లేటో అనేటటువంటి వ్యక్తి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ బుద్ధి అండు. ఈ బుద్ధి అంటే ఏంటి? తెలివితేటలు. బుద్ధి అంటే ఏంటి? తెలివితేటలు. బుద్ధి, తెలివితేటలు. ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు. ప్లేటో ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు. ఇలా గుర్తుపెట్టుకోండి. బుద్ధి అంటే ప్లేటో, చేయడం అంటే కొఠారి. గుర్తుపెట్టుకోండి. జ్ఞానరాశి అంటే జ్ఞానవంతుడు ఎవరు? ఐన్స్టీన్. ఎవరైనా జ్ఞానవంతుడు? ఐన్స్టీన్. పరిశోధకుడు ఎవరు? ఏడబ్ల్యూ గ్రీన్. ఈ విధంగా అంటే పరిశోధనా విధానం, రీసెర్చ్ అనగానే ఏడబ్ల్యూ గ్రీన్ గుర్తు రావాలి. జ్ఞానరాశి అంటే జ్ఞానవంతుడు ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. చేయడం అంటే ఎవరు గుర్తు రావాలి? కొఠారి గుర్తు రావాలి. కొఠారి. అదేవిధంగా బుద్ధి 2 అక్షరాలు అంటే ఎవరు? ప్లేటో. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఈజీ అయిపోతుంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. రీసెర్చ్, పరిశోధన అంటే ఏడబ్ల్యూ గ్రీన్. జ్ఞానవంతుడు ఐన్స్టీన్. ఓకే, బుద్ధి ప్లేటో 2 అక్షరాలు. ఓకే, చేయడం అంటే కొఠారి. ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఈ యొక్క డెఫినేషన్స్ ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏందో చూద్దాం ఒకసారి. అదేవిధంగా ఇక్కడ చూడండి ఒకసారి, విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు
విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం విశ్వం ముడి పదార్థమే. యావత్ భౌతిక విశ్వం ఏంటి ఇక్కడ? ముడి పదార్థమే అని ఎవరన్నారంటే కార్ల్ పియర్సన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క డెఫినేషన్. ఏంటి చూడండి ఒకసారి దీని ప్రకారం చూడండి ఒకసారి. ఇక్కడ విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం అంటే యూనివర్సల్ మెటీరియల్ అంటే ఏంటి? ఇక్కడ యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే. ముడి పదార్థం అంటే ఎవరు గుర్తురావు అంటే కార్ల్ పియర్సన్ అండి. అక్కడ 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు కార్ల్ స్పియర్మెన్ అని కూడా ఇస్తాడు. కార్ల్ స్పియర్మెన్ కాదు, కార్ల్ పియర్సన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏమన్నాడు? విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే. కేవలం విశ్వం అనేది ప్రస్తుత స్వరూపమే కాదు, దాని పూర్వ చరిత్ర యందలి జీవ ప్రపంచము కూడా ముడి పదార్థమే. ఇక్కడ కీవర్డ్ ఏంటి? ముడి పదార్థం. ఇది లేకుండా ఈ యొక్క డెఫినేషన్ అనేది పూర్తి కాదు. కాబట్టి ఈ కీ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సార్ చెప్తున్నా, ఈయన ఒకసారి. విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే. కేవలం విశ్వం అనేది ప్రస్తుత స్వరూపమే కాదు, దాని పూర్వ చరిత్ర యందలి జీవ ప్రపంచం కూడా ముడి పదార్థమే. అంటే ఇక్కడ కీ పాయింట్ ఏంటి? ముడి పదార్థం లేకుండా నీ క్వశ్చన్ పూర్తి కాదు. కాబట్టి ముడి పదార్థం అంటే ఏంటి? కార్ల్ పియర్సన్. ముడి పదార్థం అంటే ఏంటి? మెటీరియల్. అవునా కదా? యూనివర్సల్ మెటీరియల్ అని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ముడి పదార్థం అంటే మెటీరియల్, రా మెటీరియల్. అంటే ఇక్కడ ఏంటి? కార్ల్ పియర్సన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమన్నాడు? బుద్ధి అనేది 2 అక్షరాలు. 2 అక్షరాలు అంటే ఎవరు గుర్తు రావాలి? ప్లేటో గుర్తు రావాలి. చేయడం అంటే సైన్స్ ఈజ్ డూ. చేయడం అన్న వ్యక్తి ఎవరు? కొటారి అని గుర్తు రావాలి. జ్ఞానవంతుడు ఎవరు? జ్ఞానవంతుడు ఎవరు? ఐన్స్టీన్ అని గుర్తుపెట్టుకోవాలి. రీసెర్చ్ పరిశోధన అంటే ఎవరు పరిశోధన బాగా చేస్తారు? ఏడబ్ల్యూ గ్రీన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే ప్రతి బిట్ కూడా మిస్ కాదు. ఓకేనా? ఇవి డెఫినేషన్స్. వీటితో పాటు ఇంకా డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ డెఫినేషన్ మీద బాగా అడుగుతున్నాడు, ఒక్క బిట్ కూడా మనం మిస్ కాకూడదు. ఓకే, అదేందో ఒకసారి చూద్దాం. ఏంటి అంటే ఇక్కడ మనకున్నటువంటి ఇక్కడ చూద్దాం ఒకసారి. ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత. ఏంటంటే ఇక్కడ సంచిత, ఈ పదం గుర్తుపెట్టుకోండి. సంచిత అంటే అర్థం ఏంటంటే క్యుములేటివ్ అని అర్థం. సంచిత అంటే ఏంటి? క్యుములేటివ్ అని చెప్పి అంటాం. సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం. చాలా జాగ్రత్త వినండి అమ్మ. ఇక్కడ ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన ఇక్కడ ఏంది? సిస్టమాటిక్ బాడీ. క్రమీకరించబడిన ఒకదానికొకటి క్రమీకరించబడిన అంటే ఆర్గనైజ్డ్ డేటా అని అర్థం. క్రమీకరించబడిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం అని ఎవరన్నారంటే దీనికి కొలంబియా ఎన్సైక్లోపీడియా అంటే ఇక్కడ ఏమండు? క్రమీకరించబడిన అంటే క్రమీకరించబడిన కొలంబియా అని గుర్తుపెట్టుకోండి. క్రమీకరించబడిన అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? కొలంబియా అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం అనేది ఎవరంటే కొలంబియా ఎన్సైక్లోపీడియా వారు చెప్పడం జరిగింది. ఓకే, ఇది ఒక డెఫినేషన్. తర్వాత ఇంకొక డెఫినేషన్ చూద్దాం. అంటే ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే యొక్క విజ్ఞాన శాస్త్రం అన్నది ఎవరంటే ఈ యొక్క కొలంబియా ఎన్సైక్లోపీడియా. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి. వ్యవస్థీకృతమైన సాధారణ జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. వ్యవస్థీకృతమైన అంటే సిస్టమాటిక్, ఆర్గనైజ్డ్ డేటా, వ్యవస్థీకృతమైనటువంటి జనరల్ నాలెడ్జ్, వ్యవస్థీకృతమైన సాధారణ జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం. అందులో కొన్ని
సాధారణ సూత్రాల నుంచి ప్రత్యేకమైన ప్రతిజ్ఞా వ్యాఖ్యలను నిర్మించడమే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అనేది ఎవరు అంటే కోహెన్ నాగెల్ అనేటటువంటి వ్యక్తి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమన్నాడు? జనరల్ టు పర్టిక్యులర్. ఏమన్నాడు ఇక్కడ? జనరల్ టు పర్టిక్యులర్ అంటే సాధారణ సూత్రాల నుంచి, అంటే జనరల్ ఫార్ములా టు పర్టిక్యులర్ అంటే ప్రత్యేకమైన. ఏమన్నాడు ఇక్కడ చూడండి ఒకసారి. వ్యవస్థీకృతమైన సాధారణ జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం. అందులో కొన్ని సాధారణ సూత్రాల నుంచి ప్రత్యేకమైన ప్రతిజ్ఞా వ్యాఖ్యలను నిర్మించడాన్ని విజ్ఞాన శాస్త్రం అని ఎవరన్నారంటే కోహెన్ నాగెల్ అనేటటువంటి వ్యక్తి యొక్క చెప్పడం జరిగింది. ఎవరన్నారు? కోహెన్ నాగెల్ అనే వ్యక్తి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమన్నాడు ఇక్కడ? జనరల్ ఫార్ములా నుంచి జనరల్ టు పర్టిక్యులర్ సాధారణమైన సూత్రాల నుంచి ప్రత్యేకమైన ప్రతిజ్ఞా వ్యాఖ్యలను నిర్మించడమే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం ఎవరంటే కోహెన్ నాగెల్ అనేటటువంటి వ్యక్తి. ఇక్కడ ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత అంటే ఏంటి? క్యుములేటివ్ సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం అనేది అంటే కొలంబియా ఎన్సైక్లోపీడియా. ఇక్కడ ఏమన్నాడు? క్రమీకరించబడిన అంటే మీరు ఏమనుకోవాలి? కొలంబియా ఎన్సైక్లోపీడియా. అలా గుర్తుపెట్టుకోండి. క్యుములేటివ్ సంచిత అని చెప్పి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవి దీనికి. పరిశోధన అంటే ఎవరు గుర్తు రావాలి? ఏడబ్ల్యూ గ్రీన్. క్లియర్. మరి జ్ఞానవంతుడు ఎవరు? ఐన్స్టీన్ అని గుర్తురావాలి. సైన్స్ అంటే చేయడం ఎవరు? కొటార్ అని గుర్తురావాలి. బుద్ధి అంటే ఎవరు గుర్తురాలి? ప్లేటో అనేటువంటి వ్యక్తి గుర్తురాలి. ముడి పదార్థం అంటే కార్ల్ పియర్సన్. సంచిత క్రమీకరించబడిన అంటే కొలంబియా ఎన్సైక్లోపీడియా. మరి జనరల్ టు పర్టిక్యులర్ అంటే ఎవరు గుర్తురావాలి? కోహెన్ నాగెల్ అనేటటువంటి వ్యక్తి పేరు గుర్తురావాలి. ఓకేనా? ఇంకా చూద్దాం మనకు డెఫినేషన్స్ ఏమున్నాయో. ఆ డెఫినేషన్స్ ప్రకారం నెక్స్ట్ ఏంటంటే మనకు విజ్ఞాన శాస్త్రం ఇక్కడ మనకున్నటువంటి దాంట్లో చూడండి ఒకసారి. విజ్ఞాన శాస్త్రం సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహం అన్నాడు. విజ్ఞాన శాస్త్రం సంచిత. ఇక్కడ చూడండి ఒకసారి. సంచిత అంటే క్యుములేటివ్. మరి ఇంతకుముందు ఏమొచ్చింది? ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన క్యుములేటివ్ అండ్ ఏమన్నా ఆర్గనైజ్డ్ డేటా అన్నాడు. క్రమీకరించబడిన అభ్యసనం అంటే కొలంబియా ఎన్సైక్లోపీడియా. ఇక్కడ చూడండి. విజ్ఞాన శాస్త్రం సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం. చాలా జాగ్రత్త వినండమ్మా. విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని అనుభవాత్మక ఎంప్రికల్ నాలెడ్జ్ అంటాం. అనుభవాత్మక అంటే ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్. సంచిత అనుభవం అంటే సంచిత అంతులేని అనుభవాత్మక ఎక్స్పీరియన్స్ అండ్ అబ్జర్వేషన్ అనుభవాత్మక పరిశీలనల సమూహం. ఈ సమూహం నుండి సిద్ధాంతాలు ఏమొస్తాయి? ఇక్కడ సిద్ధాంతాలు అంటే సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహం. ఈ సమూహం నుంచి సిద్ధాంతాలు అదేవిధంగా భావనలు పుట్టుకొస్తాయి అని ఎవరన్నారంటే ఫెడరిక్. ఎవరైనా? ఫెడరిక్ ఫిడ్జ్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క తెలపడం జరిగింది. ఏమన్నాడు ఇక్కడ? అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నాడు? విజ్ఞాన శాస్త్రం అంటే సంచిత అంతులేని ఇక్కడ అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహము. ఈ పరిశీలన నుండి సిద్ధాంతాలు కానీ భావనలు కానీ కొన్ని యథార్థాలు కానీ పుట్టుకొస్తాయి అని ఎవరన్నారంటే ఫెడరిక్ ఫిడ్జ్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క చెప్పడం జరిగింది. ఓకే. తర్వాత చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక భౌతిక ప్రపంచాన్ని ప్రకృతి నియమాలను చూడండి ఒకసారి. భౌతిక ప్రపంచాన్ని ప్రకృతి నియమాలను సమాజాన్ని
పరిశీలించడం, సమాజాన్ని పరిశీలించడం, సత్యాలను పరీక్షించడం, సత్యాలను పరీక్షించడం, సత్యాలను పరీక్షించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను అండ్ సమాజాన్ని పరిశీలించడం, సత్యాలను పరీక్షించడం అంటే ఏంటి ఇక్కడ? టెస్టింగ్ ట్రూత్. టెస్టింగ్ ట్రూత్ అంటే సత్యాలని పరీక్షించడం. ఓకే, సమాజాన్ని పరిశీలించడం అంటే అబ్జర్వేషన్ సొసైటీ, అవునా కదా? సమాజాన్ని పరిశీలించడం, సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన జ్ఞానమే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం ఎవరన్నారంటే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ అని గుర్తుపెట్టుకోండి. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ, ఇది గుర్తుపెట్టుకోండి. భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం, సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన జ్ఞానమే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అన్నది ఎవరంటే ఇక్కడ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ అనే వ్యక్తి ఈ యొక్క దీనికి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, చూద్దాం మళ్ళీ ఒకసారి. తర్వాత మనకు ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్రయోగాత్మక చూడండి, ప్రయోగాత్మక పరిశీలనల నుంచి అభివృద్ధి చెంది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్ ఇక ఎక్కడైతే మనం ఇబ్బంది పడుతున్నామో అక్కడ డెఫినేషన్ దగ్గర గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. ప్రయోగాత్మక పరిశీలన నుంచి అభివృద్ధి చెంది తదుపరి ప్రయోగాత్మక పరీక్షలు, పరిశీలనలు మరియు ఫలితాలు. ఏంటంటే ఇక్కడ ఫలితాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, ప్రయోగాత్మక పరిశీలన నుంచి అభివృద్ధి చెంది తదుపరి ప్రయోగాత్మక పరీక్షలు, వాటి ద్వారా వచ్చిన పరిశీలనలు మరియు ఫలితాల మధ్య పరస్పర సంబంధం ఉన్న భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని చెప్పి ఎవరన్నారంటే ఇక్కడ జేమ్స్ బి కొనాంట్ అనేటటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. ఏమన్నాడు ఒకసారి చూద్దాం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఒకసారి, విజ్ఞాన శాస్త్రం అంటే సంచిత, అంతులేని అన్లిమిటెడ్ అంతులేని అనుభవాత్మక పరిశీలన అంటే ఇది అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, అనుభవాత్మక పరిశీలనల సమూహము. అంటే ఈ పరిశీలన సమూహం నుంచి ఏమొచ్చాయి? సిద్ధాంతాలు వచ్చేసాయి, భావనలు వచ్చేసాయి. అంటే సిద్ధాంతాలు, భావనలు అండ్ యథార్థాలు కూడా పుట్టుకొస్తాయి అని ఎవరన్నారంటే ఫెడరిక్ ఫిడ్జ్ అనేటటువంటి వ్యక్తి. ఏమన్నాడు? ఫెడరిక్ ఫిడ్జ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏమనాలి? సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహం అంటే ఫెడరిక్ ఫిడ్జ్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి, భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను ఏమన్నాడు ఇక్కడ? భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం. ప్రకృతి నియమాలను మరియు సమాజాన్ని పరిశీలించడం అంటే ఏంటి? అబ్జర్వేషన్ సొసైటీ. నెక్స్ట్ ఇక్కడ సత్యాలను పరీక్షించడం, టెస్టింగ్ ట్రూత్. సత్యాలను పరీక్షించడం, సమాజాన్ని పరిశీలించడం ద్వారా వచ్చిన జ్ఞానమే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అనేది అంటే ఓఏఎల్డి. ఓఏఎల్డి అంటే అర్థం ఏంటి? ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, ప్రయోగాత్మక పరిశీలన నుంచి ఏంటి అంటే ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం పరిశీలించినటువంటి ప్రయోగాత్మక పరిశీలన నుంచి అభివృద్ధి చెంది తదుపరి ప్రయోగాత్మక పరీక్షలు మరియు పరిశీలనలు మరియు ఫలితాల మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధం ఉన్న భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అనేది ఎవరంటే ఈ యొక్క జేమ్స్ బి కొనాంట్. భావనా పథకాల శ్రేణులే అంటే అర్థం, భావనా పథకాలు అంటే
జేమ్స్ బి కొనాంట్. జేమ్స్ బి కొనాంట్ భావనా పథకాల శ్రేణుడే అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు ఇక్కడ? ప్రయోగాత్మక పరిశీలన నుంచి అభివృద్ధి చెంది తదుపరి ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలన నుంచి ఫలితాలను ఇస్తూ వాటి మధ్య పరస్పర సంబంధం ఉన్న భావనా పథకాల శ్రేణులే. భావనా పథకాల శ్రేణులే జేమ్స్ బి కొనాంట్ భావనా పథకాల శ్రేణులే. అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. రేపు మనకు మేలో ఎగ్జామ్ ఉంటుంది. ఆ మేలో ఎగ్జామ్ ఉన్నంతవరకైనా అంతవరకు కొన్ని కోర్సు రూపంలో చెప్పాను. అవి గుర్తుపెట్టుకుంటే మనకు ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఇవి దీనికి సంబంధించి మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తే విన్నాను ఒకసారి. ఇక్కడనే మనకు వచ్చేసి రావాలి. పరిశోధన అనగానే ఏడబ్ల్యూ గ్రీన్, జ్ఞానవంతుడు ఐన్స్టీన్, బుద్ధి అంటే ప్లేటో 2 అక్షరాలు, చేయడం అంటే కొటారి. ఓకేనా? ముడి పదార్థం కార్ల్ పియర్సన్. ఎవరైనా? కార్ల్ పియర్సన్. జనరల్ టు పర్టిక్యులర్, సాధారణ నుంచి ప్రత్యేకం. ఎవరన్నారు? కోహెన్ నాగెల్ అనేటటువంటి వ్యక్తి. సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహం ఫెడరిక్ పిజ్జి. క్రమీకరించబడిన అభ్యసనమే కొలంబియా ఎన్సైక్లోపీడియా. సమాజాన్ని పరిశీలించడం, సత్యాలను పరీక్షించడం అన్నది ఎవరు? సమాజాన్ని పరిశీలించడం, సత్యాన్ని పరీక్షించడం అంటే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ అని అలా గుర్తుపెట్టుకోండి. భావనా పథకాల శ్రేణులే జేమ్స్ బి కొనాంట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇవి మీకు ఇచ్చినట్టు చిన్న కోర్సు. ఇంకా కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, ఏంటో ఒకసారి చూద్దాం. ఏంటి నాన్న ఆ డెఫినేషన్స్ అంటే ఒక్కసారి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఇక్కడ నీవు సూర్యుని వలె, ఇది సన్ అనుకోండి, సూర్యుడు అని గుర్తుపెట్టుకోండి. నీవు సూర్యుని వలె ప్రకాశించవలనంటే, సూర్యుని వలె ప్రకాశించవలనంటే మరి నీవేం చేయాలి? సూర్యుని వలె ఏం చేయాలి? మండాలి. సూర్యుని వలె మండాలి అని ఎవరన్నారంటే ఏపీజే కలాం చెప్పడం జరిగింది. నీవు సూర్యుని వలె ప్రకాశించవలనంటే నీవు సూర్యుని వలె మండాలి అని చెప్పన్న వ్యక్తి ఎవరంటే అబ్దుల్ కలాం. ఓకే, ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పడం జరిగింది. నేను ఒక చిన్న విషయం చెప్తున్నామా. మీరు సూర్యుని వలె ప్రకాశించవలనంటే సూర్యుని వలె మండాలి అన్నాడు కదా. మీరు ఎంతైతే ఇప్పుడు రేపు ఎగ్జామ్ కొరకు, అవునా కదా, రేపు మనకు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు మేలో ఎగ్జామ్ జరుగుతుంది 100%. కాబట్టి ఆ మేలో ఎగ్జామ్ 2025 మే నెలలో కంపల్సరీ ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఎగ్జామ్ జరిగే వరకు మీరంతా ఈ 5-6 నెలల పాటు రగులుతూనే ఉంటారు, సూర్యుని వల్ల మండుతూనే ఉంటారు. ఈ మండడం అంటే ప్రాసెస్. బాగా కష్టపడి చదివి సూర్యునిలాగా ప్రకాశిస్తారు. జాబ్ వచ్చిన తర్వాత నువ్వంటేంది అని చెప్పి నీ యొక్క గ్రామంలో, నీ యొక్క మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మంచి ర్యాంకు కొట్టి జాబ్ వస్తే మీ కుటుంబంలో, నీ బంధువులలో మంచి పేరు ఉంటుంది. అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తావో అంత సూర్యుని వల్ల ఎలా ప్రకాశిస్తున్నావో నీ యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా ప్రకాశిస్తాయి. అలా ఉండేదే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం. విజ్ఞాన శాస్త్రంలో ఎంతైతే కృషి చేస్తావో ఆ కృషిలో నీకున్నటువంటి ప్రతిభ ప్రకారమే ప్రపంచానికి నువ్వేందో తెలుస్తుంది అని చెప్పి అలా మీనింగ్ తోటి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క అబ్దుల్ కలాం చెప్పడం జరిగింది. ఓకే, నీవు సూర్యుని వల్ల ప్రకాశించవలనంటే ముందు నీవు సూర్యుని వల్ల మండాలి అని చెప్పి మనకు డెఫినేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఏపీజే కలాం అనేటటువంటి వ్యక్తి. ఓకే, తర్వాత ఇంకొక వ్యక్తి ఇచ్చాడమ్మా. ఈ యొక్క ఏంటి అంటే ఇక్కడ రిచర్డ్సన్ అనేటటువంటి వ్యక్తి. ఎవరైనా రిచర్డ్సన్ అనేటటువంటి వ్యక్తి. ఇతను ఒక ఫేమస్ నిర్వచనం ఇచ్చాడు. ఏమన్నాడంటే విజ్ఞాన శాస్త్రం అంటేనే ఆలోచన విధానం. ఓకే, సమస్యా పూరణం, ఆలోచన విధానం, సమస్యా పూరణం, అందులో ఒక దృక్పథం అంటే యాటిట్యూడ్. ఓకేనా, చూడండి, థింకింగ్ ప్రాసెస్ అండ్ సమస్యా పూరణం, ప్రాబ్లం సాల్వ్. అంటే విజ్ఞాన శాస్త్రం అంటేనే ఒక ఆలోచన విధానం, సమస్యా పూరణం, ఈ సమస్యా పూరణం, అందులో ఒక దృక్పథం యాటిట్యూడ్. ఈ సమస్యా పూరణానికి ఉపయోగించే సాధనం ప్రకృతిలోని సంభవాలను అన్వేషించేదిగా ఏర్పడే జ్ఞానమే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అన్నటువంటి వ్యక్తి ఎవరంటే రిచర్డ్సన్ అనేటటువంటి వ్యక్తి నిర్వచనం ఇచ్చాడు. ఇలాంటి పెద్ద పెద్ద నిర్వచనాలు ఇచ్చి ఎవరన్నారని చెప్పి అడుగుతారు. నిర్వచనాల మీద కంపల్సరీ అడుగుతాడు, ఒక బిట్టు కూడా మనకు పోకూడదు. విజ్ఞాన శాస్త్రం అంటేనే ఆలోచన విధానం, అందులో ఒక దృక్పథం. అంటే విజ్ఞాన శాస్త్రం అంటే ఆలోచన విధానం, సమస్యాపూరణం, అందులో ఒక దృక్పథం, సమస్యాపూరణానికి ఉపయోగించే సాధనం ప్రకృతిలోని సంభవాలను అన్వేషించేదిగా ఏర్పడే జ్ఞానమే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అన్నటువంటి వ్యక్తి ఎవరంటే రిచర్డ్సన్ అనేటటువంటి వ్యక్తి. ఓకే, రైట్. ఇవన్నీ మనం డెఫినేషన్స్ నేర్చుకున్నాం.
ఓకే, ఎన్ని డెఫినేషన్ నేర్చుకున్నాం? 12 డెఫినేషన్ నేర్చుకున్నాం. ఇందులోంచి ఒక్క బిట్ కూడా పోదు. కానీ మీకు ఒక ట్విస్ట్ ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నా అంటే చాలా జాగ్రత్తగా వినండి అమ్మ. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నా అంటే ఇక్కడ చూడండి ఒకసారి, నిపుణుల యొక్క అవిద్య మీద నమ్మకము ఉంచడమే విజ్ఞాన శాస్త్రం అని ఎవరన్నారని చెప్పి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో రేపు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అడిగాడు. ఇలా ఇచ్చాడు. ఏమన్నాడంటే ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఇక్కడ ఏడబ్ల్యూ గ్రీన్ అని ఇచ్చాడు. బి ఆప్షన్ రిచర్డ్సన్ అని ఇచ్చాడు. సి ఆప్షన్ రిచర్డ్ ఫైన్మన్ అని ఇచ్చాడు. ఇలా అయ్యాడు. ఇక్కడ ఏమి ఇస్తారంటే ఇక్కడ మనకి ఇచ్చేటువంటి వ్యక్తి ఐన్స్టీన్ అని ఇచ్చాడు. డి ఆప్షన్ రిచర్డ్ ఫైన్మన్ అని చెప్పి ఇలా ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఇలా డెఫినేషన్ ఇచ్చి మరి నేను ఈ డెఫినేషన్ మీకు చెప్పలేదు. నేను డెఫినేషన్ చెప్పలేదు మీకు. ఇలా ఇచ్చాడు. నిపుణుల యొక్క అవిద్య మీద నమ్మకము ఉంచడమే విజ్ఞాన శాస్త్రం అన్నాడు. ఈ నిపుణులు అంటే ఎవరంటే శాస్త్రవేత్తలు అని కూడా ఇస్తాడు ఒక్కొక్కసారి. శాస్త్రవేత్తల యొక్క అవిద్య మీద నమ్మకం ఉంచడమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పి ఇలా క్వశ్చన్ ఇచ్చాడు. మీరు ఎగ్జామ్ హాల్కి పోయారు. ఇది నేను చెప్పలేదు, అవును కదా? అప్పుడు ఏం చేస్తారు? ఆలోచిస్తారు. అలా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నామా. నిపుణుల యొక్క అవిద్య మీద నమ్మకం ఉంచడమే విజ్ఞాన శాస్త్రం అనగానే ఏడబ్ల్యూ గ్రీన్, రిచర్డ్సన్, అదేవిధంగా మనకు ఎవరున్నారు? ఐన్స్టీన్, రిచర్డ్ ఫైన్మన్ అని చెప్పి ఇలా ఇచ్చాడు. ఇలా చూడగానే మీకు ఏడబ్ల్యూ గ్రీన్ అనేటటువంటి వ్యక్తి మీకు ఆల్రెడీ పరిచయం, రిచర్డ్సన్ పరిచయమే, ఐన్స్టీన్ కూడా పరిచయమే. అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఇలా చదివి ఆల్రెడీ అలవాట్లో ఏడబ్ల్యూ గ్రీన్ ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే తొందరపడి ఏడబ్ల్యూ గ్రీన్ పెడతారు. కొంతమంది రిచర్డ్సన్ అని పెడతారు, కొంతమంది ఐన్స్టీన్ అని పెడతారు. కానీ అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ క్వశ్చన్ సార్ మనకు దేవేందర్ సార్ మనకు చెప్పలే కదా, మరి ఏంటి అనగానే ఇక్కడ ఆప్షన్ చూడండి. ఏడబ్ల్యూ గ్రీన్ అనగానే ఎవరు గుర్తు రావాలి? పరిశోధన విధానం. మరి ఇక్కడ పరిశోధన విధానం ఉందా? లేదు. కాబట్టి ఇది కూడా కాదు. రిచర్డ్సన్ అని ఇచ్చాడు. మరి రిచర్డ్సన్ అంటే ఏమన్నాడు? ఇక్కడ అతను ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఏమని? రిచర్డ్సన్ విజ్ఞాన శాస్త్రం అంటే ఆలోచన విధానం అన్నాడు. ఆలోచన లేదు. సమస్యాపూర్ణం అన్నాడు. ప్రాబ్లం కూడా లేదు. అందులో ఒక దృక్పథం అన్నాడు. అది కూడా లేదు. సమస్యాపూర్ణానికి ఉపయోగించే సాధనం ప్రకృతిలోని సంభవాలను అన్వేషించేదిగా ఏర్పడే జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం చెప్పి ఇంత పెద్ద నిర్వచనం లేదు. ఇది కూడా కాదు. మరి ఐన్స్టీన్ ఎవరు? జ్ఞానవంతుడు, అవునా కదా? మరి జ్ఞానవంతుడు విజ్ఞాన శాస్త్రం అంటేనే మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞానరాశి అంటే జ్ఞానరాశి. కాబట్టి జ్ఞానవంతుడు అలా ఉందా? లేదు, అవునా కదా? మరి ఇక్కడ నిపుణులు అనగానే కొంతమంది ఏం చేశారు? అమ్మ ఐన్స్టీన్ నిపుణుడే కదా అని పెడుతుంటారు. కొంతమంది మోసధోరణిగా ఒకవేళ ఇలా ఉండి తెలిసినటువంటి బిట్నే పెట్టగలుగుతారు తప్ప ఎనాలిసిస్ మెథడ్ చేయడు. అంటే ఈ బిట్లు మొత్తం పర్ఫెక్ట్ గుర్తుండాలి. ఎలా? ఏడబ్ల్యూ అంటే పరిశోధన క్లియర్, ఆ రిచర్డ్సన్ అంటే సమస్యాపూర్ణం ఆలోచన విధానం గుర్తుండాలి, ఐన్స్టీన్ అంటే జ్ఞానవంతుడు. ఇందులో ఏం లేదు. లాస్ట్కి ఎవరు మిగిలిన వ్యక్తి? రిచర్డ్ ఫైన్మన్ అనేటటువంటి వ్యక్తి ఆల్ ఆన్సర్. అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే ఈ ముగ్గురు యొక్క డెఫినేషన్స్ మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ గుర్తుపెట్టుంటామో ఈ డెఫినేషన్లో ముగ్గురిది కాదు కాబట్టి మిగిలిన వ్యక్తి ఎవరైనా రిచర్డ్ ఫైన్మన్ అనే వ్యక్తి కాబట్టి ఆయనకు సంబంధించింది చెప్పి ఇలా ఎనాలిసిస్ మెథడ్లో ఆలోచించి ఈ యొక్క క్వశ్చన్కు ఆన్సర్ పెట్టాలి. అంతేగాని తెలిసింది కదా వీళ్ళు ముగ్గురు తెలుసు అని చెప్పి జస్ట్ ఆలోచించి నిపుణుడు ఎవరు? ఐన్స్టీన్ కదా అని చెప్పి అలా పెట్టకూడదు. అతను ఏమన్నాడు? జ్ఞానవంతుడు, జ్ఞానరాశి అన్నాడు. అంతే. పరిశోధన ఏడబ్ల్యూ గ్రీన్, సమస్యాపూర్ణ అందులో దృక్పథం రిచర్డ్సన్. వీళ్ళు ముగ్గురు కాదు. సార్ దేవేందర్ సార్ ఇది చెప్పలేదు. నిపుణుల యొక్క అవిద్య మీద నమ్మకం ఉంచడమే విజ్ఞాన శాస్త్రం. అవిద్య అన్నటువంటి వ్యక్తి ఎవరంటే రిచర్డ్ ఫైన్మన్ అని అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ అంటే డెఫినేషన్స్ ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఏబిసిడి ఇచ్చి 1 2 3 అని చెప్పి జతపరచండి అని చెప్పి కూడా అడుగుతాడు. అలాంటప్పుడు ప్రతి ఒక్క డెఫినేషన్ గుర్తుండాలి. నెక్స్ట్ ఒక డెఫినేషన్ 2 డెఫినేషన్ ఇచ్చేసి సరైనది ఏంది కాందేది అని చెప్పి అడుగుతుంటాడు. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక ప్రణాళిక ప్రకారం ఇంతకుముందు ఏమి అడిగాడు, ఇప్పుడేం అడుగుతాడు, ఈ యొక్క డెఫినేషన్స్ మనం ఇప్పుడు 12 13 డెఫినేషన్స్ మనం డిస్కస్ చేసాం. ఇంతకంటే ఎక్కువ ఏమీ రావు, 100% గ్యారంటీ. ఓకే, ఈ యొక్క డెఫినేషన్ ఒకవేళ ఇంకేదో ఇచ్చాడు అనుకోండి, ఈ 12 నుంచి ఏదో 3 ఆప్షన్ కంపల్సరీ ఉంటాయి.
కాబట్టి అలా గుర్తుపెట్టుకొని ఎనాలిసిస్ చేసి పెట్టాలి. ఓకేనా? ఇవి మనకు ఉండేటటువంటి విజ్ఞాన శాస్త్రం యొక్క అర్థం ఏంటి, దాని యొక్క డెఫినేషన్స్ మీద. ఓకేనా? ఈ విధంగా అడుగుతాడు. విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్, అంటే విజ్ఞాన శాస్త్రం అనే పదం ఒక తెలుగు పదం. దాన్ని ఆంగ్లంలో సైన్స్ అంటాం. సైన్సే సిరేలు లాటిన్ పదాల నుంచి ఉద్భవిస్తుంది. దాన్ని ఏమంటాం? నాలెడ్జ్ అంటాం. అవునా కదా? మరి విజ్ఞానం సంస్కృతంలో విజ్ఞానాన్ని, అరబిక్లో ఇల్మి అని చెప్పి అంటాం. అంటే అక్యుమిలేషన్ దాని యొక్క అర్థం. ఈ విధంగా దాని యొక్క డెఫినేషన్స్ ఇవి. వీటి మీద కంపల్సరీ ఒక మార్క్ అడుగుతాడు. 100% మనకు ఒక మార్కు ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. సూర్యుడు అనగానే అబ్దుల్ కలాం గుర్తు రావాలి. ఓకే, రైట్ అన్న. ఇవి పరిశోధన ఏడబ్ల్యూ గ్రీన్, జ్ఞానవంతుడు ఐన్స్టీన్, బుద్ధి 2 అక్షరాలు ప్లేటో. ఓకేనా? ఈ విధంగా చేయడం అంటే కొటారి, సమాజాన్ని పరిశీలించడం ఓఏఎల్డి, సత్యాన్ని పరీక్షించడం అని చెప్పి అనుకున్నాం. ముడి పదార్థం కార్ల్ పియర్సన్. ఈ విధంగా టకాటక మీకు గుర్తు రావాలి. సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహం. అవునా కదా? సంచిత విజ్ఞాన శాస్త్రం అంటే సంచిత ఫెడరిక్ ఫ్రిడ్జ్. అలా ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై కొలంబియా, క్రమీకరించబడిన కొలంబియా ఎన్సైక్లోపీడియా. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రయోగాత్మక పరిశీలన నుంచి అభివృద్ధి చెంది తదుపరి ప్రయోగాత్మక పరీక్షలు, వాటి ద్వారా పరిశీలనలు, ఫలితాలు ఉద్భవిస్తాయి. ఈ ఫలితాల ఆధారంగా వచ్చేది భావనా పథకాల శ్రేణులు అని చెప్పి. భావనా పథకాల శ్రేణులు అంటే జేమ్స్ బి కొనాంట్ భావనా పథకాల శ్రేణులే. సమస్య విధానం, ఆలోచన విధానం, సమస్య పూరణం, అందులో ఒక దృక్పథం. సమస్య పూరణానికి ఉపయోగించే సాధనం, ప్రకృతిలోని సంభవాలను అన్వేషించేదిగా ఏర్పడే జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అనేది అంటే రిచర్డ్ సన్ అనే వ్యక్తి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫైన్మన్ నిపుణుడు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మండే సూర్యుడు అబ్దుల్ కలాం అట్లా. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకు డెఫినేషన్ టకా వచ్చేస్తే ఈజీ అయిపోయింది. ఇక్కడ మనం నేర్చుకున్నంత వరకు 1 మార్క్ వస్తుంది. ఓకే, తర్వాత మనకు విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం, నేచర్ ఆఫ్ సైన్స్ అంటే ఏందో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్.